తెలంగాణ న్యూస్. వరంగల్ మహానగరంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ మంత్రి ప్రగాఢ హనుమంతరావు, ఐపీఎస్ వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదాదేవి సందర్శించారు. ఆలయానికి వచ్చిన ప్రముఖులను ఆలయ ఈవో శేషాభారతి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక ముందుగా ఆలయ ప్రాంగణంలో వన మహోత్సవంలో భాగంగా కాదమ్మ, మామిడి మరియు మారేడు చెట్లను నాటారు. ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యా ఉన్నాయి ద్వారా మీరుంటే మొత్తం రాష్ట్రం అంతా ఉన్నట్టే అయ్యా. తీసుకురా మెల్లగా తొందరగా ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్ష మేడం ఒకసారి చూడండి. నమో వృక్షేభ్యో వృక్షపతిభ్యస్తవో నమః. ఓం యా జాతావోషధయో దేవేభ్యస్త్రయుగం పురామి బ్రూనామహగం శతం ధామాశ్రముతభోరుహః. మేడం పుష్పావదే ప్రసోపదే పళనీరబల ఉతానా ఇదం వే పావజాన సుష్మా ఓషధీ నమస్కారి వేరదే మామిడి చెట్టు సగమాకు నాకు ఇస్తున్నారు. అయ్యా ఉన్నాయి ద్వారా మీరుంటే మొత్తం రాష్ట్రం అంతా ఉన్నట్టే అయ్యా. తీసుకురా మెల్లగా తొందరగా ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి భూయో భూయో రవిమిదస్య వర్ధయంతు అభిన్నే ఖిల్లేంద్రధాతిరే వయం నదాహన్వినత భాసితస్కరః నైనామిత్రోప్యభిరాభిర్భతి దేవాయస్తయా భర్యతే సదా. అక్రమంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి గజ్వేల్ కు తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీ ఎన్ కోటరెడ్డి మార్గదర్శకత్వంలో ఓఆర్ఆర్ మీదుగా గజ్వేల్ ప్రాంతానికి KA 398077 గల లారీలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ జోన్ SOT మేడ్చల్ పోలీసులు కలిసి లారీలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ రాజశేఖర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్బీ నగర్ లో నివాసం ఉండే
ఫయాజ్ గజ్వేల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ అనే వ్యక్తికి ఈ రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు డ్రైవర్ రాజశేఖర్ విచారణలో తెలిపినట్లు ఏసీబీ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. మెడికల్ టీమ్ మరియు ఎస్ఓటీ టీమ్స్ సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మెడికల్ టీమ్ శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ PDS రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు వడబాల్కర్ రాజశేఖర్ మెడికల్ టీమ్ మరియు ఎస్ఓటీ టీమ్స్ సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మెడికల్ టీమ్ శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ బేరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ PDS రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు వడబాల్కర్ రాజశేఖర్ ఈయన కర్ణాటక స్టేట్ అతను లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీ నగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వేల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా అందజొక్కడం జరుగుతుందని తెలియజేస్తారు. ఉచిత విద్యా వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే పేదలకు మేలు జరుగుతుందని పాలకులు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కంటి తుడుపు మాత్రమేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని 177 మంది లబ్ధిదారులకు మంజూరైన 53,34 లక్షల విలువ చేసే చెక్కులను గురువారం పట్టణంలోని శేషగిరి భవన్లో జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రజలకు ప్రాథమిక హక్కని వీటిని ఉచితంగా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు విద్యా సంస్థలో సరైన సౌకర్యాలు వసతులు లేని కారణంగానే పేద వర్గాలు కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం సంస్థలను బలోపేతం చేస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆనందం వ్యక్తీకరణ చేస్తూ మనందరినీ ఇలా కలుసుకుంటున్నందుకు చాలామంది చాలా రోజుల తర్వాత నరసింహసాగర్ అని నేను ఎప్పుడెప్పుడో చూశాను. అందరినీ మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వాస్తవం 4 గంటలు మీకు అందరూ వచ్చినా చేస్తే బాగుంటుందని వెయిట్ చేశాను. టైం ప్రకారం వచ్చినట్టు లెక్క 4 గంటలు వచ్చేసాను. ఎందుకంటే నాకు రెస్ట్ కూడా ఉంటుంది. ఎక్కడ చీకటితో మొదలు రాత్రి 5 వరకు అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు ఇతర జిల్లా రోజుకి 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. 500 కిలోమీటర్లు అలాగే 3-4 గంటలు కూడా నిద్రపోతాం. కొద్దికాలం ఇదంతా ఒక ఆటంలో పడేవారు. ఇంతవరకు అన్ని ఊళ్ళు కూడా తిరగలేరు. అన్నీ వాస్తవం ఎలక్షన్ ముందు తిరగలేకపోయారు. ఎలక్షన్ సమయం తక్కువ ఉండి ప్రజలు అభిమానంగా ఓట్లేశారు. ఎలక్షన్ తర్వాత కూడా
పెద్ద పెద్ద ప్రోగ్రాంలో అట్లా చేస్తున్నాం కానీ ప్రతి గల్లీ వెళ్ళటం అనేది ఇంకా పూర్తి కాలేదు. సాధ్యమైన రాసుకుంటుంది ఇంకెక్కడ ఉంది ఇంకెక్కడ ఉంది. మీరు కూడా అర్థం చేసుకోవాలనుకోండి. పార్టీలు ఏమైనా సరే మీకు అంతిమ మాట చెప్తే సెలవు తీసుకుంటారు. ఇవాళ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బులు వెచ్చిస్తూ ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు అందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాగే మన సాంబశివరావు గారు కూడా అందరికీ నమస్కారం. ఈ రోజున మీరంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ చెప్పుల్ని వాళ్ళ చాలామంది భద్రాచలం పోతూ ఉంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మాట్లాడి మన నియోజకవర్గంలో ఇప్పుడు 15 బెడ్లు మంజూరైంది. పాల్వంచ ఒక 10 రోజుల్లో 5 బెడ్లు పాల్వంచలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం కాబోతా ఉంది. కొత్తగూడెంలో ఇప్పుడు ఇంకొక 5 బెడ్లు, మొత్తంగా 10 బెడ్లు. భూషణం కే భారతమ్మ సుజాత్ నగర్ మన భారతమ్మ పద్మ ఇట్లా ఈ పిక్కి మాజీ అరుణ 60,000. దేవరకొండ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత నేడు తన అధికారిక క్యాంపు కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ దంపతులు. ఇక అనంతరం ఎమ్మెల్యే దంపతులు పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించారు. తదనంతరం క్రిస్టియన్ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేకి త్వరలో మంత్రి పదవి రావాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యాలయ ప్రారంభ అగ్నిహోత్రానికి వర్షం అందరూ ప్రదక్షిణ చేయండి 3 సార్లుగా. ఓం కళ్ళకత్తుకొని అందరూ వేసేయండి. కళ్ళకత్తుకొని దాంట్లో వేయండి. జాగ్రత్తగా దాంట్లో వేయండి, కింద పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా చివరి రోజు వర మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 133 డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమాలకు కాలనీ వాసులతో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ వాణిశ్రీ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ నరసింహారెడ్డి, హార్టికల్చర్ అధికారిని ప్రవీణ, నవీన్ సూపర్వైజర్, శానిటేషన్ ప్రభాకర్, బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, దేవేందర్, మహేందర్ రెడ్డి.
స్వచ్ఛదనం ప్రోగ్రాంలో భాగంగా మరి 133 డివిజన్ మన కాలనీ అనేది హెచ్ఎంటీ కాలనీలో మరి 500 చెట్లు నాటడం జరిగింది. మరి ఈ చెట్లన్నీ కూడా ఈ మొత్తం ఈ వర్షాకాలం సీజన్లో మొత్తం ప్రతి కాలనీలో కూడా ఈ చెట్లు నాటడం జరుగుతుంది. మరి కాలనీ వాసులు అందరూ కూడా సహకరించి ప్రతి చెట్టుని కాపాడాలని కోరుతూ మరి మన సిటీని కానివ్వండి, మన రాష్ట్రాన్ని కానివ్వండి ఈ చెట్లతోటి పెంచి మన పొల్యూషన్ కూడా తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. వచ్చే జనరేషన్ మన పిల్లలకు కూడా పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ముందు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చివరి రోజున శివాలయం వద్ద వర మహోత్సవం కార్యక్రమాలకు అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ వాణిశ్రీ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ నరసింహారెడ్డి, సూపరింటెండెంట్ ఆంటమాలజిస్ట్ ఏఈ అనిల్ కుమార్, స్థానిక నాయకులు మల్లేష్ గౌడ్, దయాకర్ గౌడ్, చరణగిరి, పారిశుద్ధ కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. అది వాటర్ ఉంది మేడం, అదే ఉండండి. మీరు కూడా అంటున్నారు కాలనీ మెంబర్స్ మీరు ఉన్నది నీళ్ళది ఇంకో అటు आज का मैच तो मैं जिताऊंगी, मैं तो सबके छक्के छुड़ा दूंगी। हां पर्లేదు ఏనారా ఏ छोटा बन रोज చెట్టు నీళ్ళు పోస్తావా వాళ్ళు కూడా పెట్టారు మీరు కూడా పెట్టండి రండి ఏడి సబర్ పెట్టి రండి సార్ రండి మీరు కలిసి పెట్టండి రండి మీరు సుధాకర్ దా రాండలా ఈ చెట్లు కాపాడాలి బాధ్యత కూడా మీదే పెట్టినంత మాత్రం కాదంటావా క్యాన్ తీసుకో క్యాన్ వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ తీసుకోండి ఏంది సెక్రటరీ పట్టు సేమ్ అయ్యో ఇక్కడ నడండి ఇది స్లో గ్రోత్ అందరూ నిలబడండి కవర్ పెట్టు లోడ్ పెట్టు ఏనా మొత్తం మరి అవే ఉన్నాడా మాదే ఉంటుంది లేదు స్టేక్స్ పెడతారు మేడం పెట్టి సెట్ చేస్తారు వాటర్ సెట్టింగ్ తర్వాత చేస్తారు గత 5 రోజులుగా మన అందరికీ నమస్తే. గత 5 రోజులుగా మన
తెలంగాణ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ 5 రోజులు కూడా ప్రతి జీవీపీ పాయింట్ క్లియర్ చేయడానికి అని మొక్కలు నాటడం జరుగుతుంది. ఇంకా కాలనీస్లో కూడా ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ కూడా చెట్లు నాటి, అంటే చెట్లతో మనకు ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, ఇంకా ఫ్యూచర్ మనకు నీడ్ ఇస్తుంది కాబట్టి చెట్లు అందరూ కూడా నాటాలని చెప్తూ చెట్లు నాటడం జరుగుతుంది. ఈ జీవీపీ పాయింట్స్ కూడా చాలా మటుకు నా డివిజన్లో క్లియర్ అయిపోయాయి. ఇంకా కొన్ని చోట్ల కూడా అంటే పబ్లిక్ మేము ఎంత 100% మేము ఎంత ట్రై చేసినా కానీ పబ్లిక్లో అది అవేర్నెస్ రాకపోతే మేము ఎంత చేసినా అదంతా వృధా అవుతుంది. కాబట్టి అందరినీ కోరుతున్నాను, చెత్త ఆటోకే వేయాలి. ఇంకా ఇప్పుడు ఈ రైనీ సీజన్ కూడా డెంగ్యూ మలేరియా వచ్చే సీజన్ కాబట్టి అందరూ కూడా ఈ వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఇంటి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా చేసుకొని నీళ్లు నిల్వకుండా చూసుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే దోమలు మనకు డెంగ్యూ వ్యాధి వచ్చేది ఈ దోమల వల్ల. ఆ దోమలు స్టాగ్నెంట్ వాటర్లో పెరుగుతాయి కాబట్టి మనం ఆ నీళ్లు లేకుండా చేసుకుంటే మనం డెంగ్యూ నుంచి కూడా దూరం ఉండొచ్చు. సో అందరినీ కూడా సేఫ్గా ప్రికాషన్స్ తీసుకొని సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పనా? జిహెచ్ఎంసి ఈ ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈ వారం మొత్తం స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ని జిహెచ్ఎంసి పరంగా అన్ని 30 సర్కిల్లో చేయడం జరుగుతుంది. అల్వాల్ సర్కిల్లో ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఉదాహరణ సోమవారం తీసుకున్నట్లయితే సోమవారం అల్వాల్ సర్కిల్లో ఉన్న అన్ని జీవీపీ పాయింట్లు నిర్మూలించడం కానివ్వండి, ఈ పారిశుభ్రత సంబంధించి ఎలాంటి చెత్త లేకుండా చెత్త సంబంధించి ప్రజల అవగాహన కల్పించడం సంబంధించి చేయడం జరిగింది. అట్లా మంగళవారము మనం దోమల ఈ మధ్య జిహెచ్ఎంసీ లెవెల్లో డెంగ్యూ వ్యాధి బాగా ప్రబలిపోతుంది. కాబట్టి డెంగ్యూ వ్యాధి కారణమైన ఆ దోమలను ఎట్లా నివారించాలి, దాని ప్రజలకు అవగాహన ఎట్లా కల్పించాలి, చెరువులకు సంబంధించి ఫార్మింగ్ సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి చేయడం జరిగింది. బుధవారం నాడు మన నాలాకు సంబంధించి నాలా డీసిల్టైన్ సంబంధించి, గురువారం మన హార్టికల్చర్ సంబంధించి, శుక్రవారం వచ్చేసి అన్ని 5 రోజులకు సంబంధించిన ప్రోగ్రాంలు సమిష్టిగా ప్రజల అవగాహన పెంచేందుకు మనం ర్యాలీ చేయడం జరిగింది. ఇట్లా 5 రోజులు ఈ జిహెచ్ఎంసీలో అల్వాల్ సర్కిల్లో ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా అన్నీ మనము పారిశుద్ధ్యం సంబంధించి కానివ్వండి, లేకపోతే మొక్కలు నాటే హరితహారం కానివ్వండి, లేకపోతే దోమలకు సంబంధించి అవగాహన కల్పించడం కానివ్వండి, ఇలా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో చివరిగా ఈరోజు మనం అల్వాల్ సర్కిల్లో ఈ స్కూల్ విద్యార్థులతోటి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.